భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి ముత్తినేని వీరవర్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి శుభ సందర్భంలో వారికి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి వారు కూడా వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి వికలాంగుల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా రావడం వల్ల వికలాంగుల సమస్యలు అనేటటువంటివి పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వికలాంగులకు ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో చెప్పిండు, వికలాంగులకు మేము అధికారంలోకి వస్తే 60,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, వృద్ధులు, గీతా కార్మికులు, అదేవిధంగా వితంతువులకు అయితే ఒంటరి మహిళలకు వీళ్ళందరూ కూడా పింఛన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులకు విషయానికి వచ్చేసరికి ఆర్టీసీలో మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం నేటి వరకు కూడా ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి వీరవర్మ గారికి వికలాంగుల సమాజం మీద, వికలాంగుల సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలైనటువంటి ఈ వికలాంగుల పింఛన్ 50,000 పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత రవాణా, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించే